విజయవాడలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ప్రధాన నిందితుడు యలమంచిలి రాము కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సుమారు 150కి పైగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాము బినామీలపైన పోలీసులు దృష్టి పెట్టారు. విజయవాడలో మరిన్ని గ్యాంగ్లను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మధు, చెప్పండి, ఈ కాల్ మనీ గ్యాంగ్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రతిభ నవ్యాంధ్ర రాజధాని బెజవాడ నేరాలు ఘోరాలకు అడ్డాగా మారుతోంది. ప్రధానంగా నిన్న రాత్రి ఒక ఘోరం వెలుగు చూసింది. కాల్మనీ ఆగడాలకు అడ్డేలేని నేపథ్యంలో కాల్మనీ ఆగడాలు భరించలేని సాధారణ ప్రజలంతా కూడా తమ గోడును సిపి గౌతమ్ సవాంగ్కు వెళ్లబోసుకున్న నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ దీనిపై ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ కాల్మనీ పేరుతో సామాన్యుల రక్తం తాగుతున్నారో వారందరినీ కూడా వారి మీద వారి ఆట కట్టించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 11 సభ్యుల ముఠాను రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తున్నాం. ఎవరైతే యలమంచిలి రాము అనే పేరుతో ముఠాని రాత్రి అరెస్ట్ చేశారో, యలమంచిలి రాముకు చెందిన ఆఫీసు ఇదే కార్యాలయంలో ఉండి వారంతా కూడా కాల్మనీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ దీన్ని అద్దెకి తీసుకొని అద్దె ఇక్కడి నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కాల్మనీ ఆగడాలు ఇటు యలమంచిలి రాము ముఠానే కాదు, చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తంగా కృష్ణలంక, పటమట, పాయాకాపురం, అదేవిధంగా నున్న, సింగనగర్, మాచవరం ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. చాలా మంది బాధితులు తమపై వేధిస్తున్నారు. తాము అవసరానికి డబ్బులు తీసుకున్న తర్వాత 5 నుంచి 30-40 రూపాయల వరకు కూడా 100 రూపాయలకి 5 నుంచి 40 రూపాయల వరకు కూడా అవసరానికి వడ్డీలు తీసుకోవడం, ఆ తర్వాత కట్టకపోవడంతో వారి ఆగడాలు మాత్రం శృతి మించినాయి. అదేవిధంగా తమకు సంబంధించిన ఇంట్లో వస్తువులు అదేవిధంగా ఆస్తులు కూడా తీసుకోవడంతో పాటుగా కొంతమందిని వ్యభిచార కోపంలో కూడా దించినట్లుగా వార్తలు రావడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు నివ్వెరపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఈ మాఫియా ఏదైతే ఉందో ఈ మాఫియా మీద ఉక్కుపాదం వీరంతా కూడా చూడటం జరిగింది. మొత్తంగా ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ వ్యాపారులంతా ఉన్నారో వారందరినీ కూడా చేయడం జరిగింది. గతంలో సింగనగర్లో ఒక వ్యాపారి దగ్గర పెద్ద మొత్తంలో మంగళసూత్రాలు కూడా బయటపడటంతో ఈ కాల్మనీ వ్యాపారుల దందా ఏ మేరకు జరుగుతుందనేది తెలుస్తుంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన యలమంచిలి రాము దగ్గర పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించిన బాండ్లు కూడా దొరికినాయని చెప్తున్న నేపథ్యంలో బాధితులు మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు రానప్పటికీ ఒక్కొక్కరు మాత్రం మెల్లగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా ఈ కాల్మనీ ఆగడాలు అనేది శృతి మించిపోతా ఉన్నాయి. వ్యభిచార కోపంలో కూడా దింపుతున్న పరిస్థితి చూస్తే అసలు ఎటు వెళ్తుంది. అదేవిధంగా పోలీసులకి ఇంతవరకు ఫిర్యాదులు అందినప్పటికీ ఆ ఫిర్యాదుల మీద ఆధారం చేసుకుని ఏ ఒక్క వ్యాపారిని కూడా అరెస్టు చేయకపోగా వారి మధ్య వ్యాపారికి అదేవిధంగా బాధితులకి మధ్యవర్తిగా ఉంటూ సెటిల్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పోలీసుల పాత్ర అనుమానాస్పదంగా ఉందని కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియదర్శిని. రైట్ మధు, థ్యాంక్ యూ. కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు బెజవాడలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలలోనూ వెలుగు చూస్తున్నాయి. అనపర్తి కేంద్రంగా కాల్ మనీ గ్యాంగులు అరాచకం సృష్టిస్తున్నాయి. 50 కార్యాలయాలు, వేలాది మంది సిబ్బందితో వడ్డీ వ్యాపారులు జనాలను పట్టి పీడిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు బాధితులు బయటకు వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, చెప్పండి, ఈ వ్యవహారం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, అసలు ఈ వ్యాపారం పుట్టిందే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో. ఎందుకంటే గతంలో 4 దశాబ్దాల నుంచి 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతున్న వ్యాపారం. అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, జీమామిడేట తదితర ప్రాంతాల నుంచి 50 కంపెనీలు వెలిసి వీళ్ళు జనాలు పెట్టుకున్నారు. కొన్ని వేల మంది వీళ్ళకి అందుబాటులో ఉంటారు. రోజు ఒక లైన్లు వాళ్ళు విస్తరిస్తారు. ఆ లైన్ ప్రకారం వీళ్ళు వడ్డీ ఇచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళు వసూలు తీసుకుంటూ వస్తారు. వారం వసూళ్లు ఉంటాయి. ఇప్పటికి అనపర్తిలో ఇంచుమించు 1000 కోట్ల వ్యాపారం టర్న్ ఓవర్ అవుతుంది. ఇక్కడ అనపర్తే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా పూర్వం ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యాపారం చేశారు. ఇప్పుడు ఆ పేరు చెప్పుకుని ఇప్పుడు అన్ని కుటుంబాలు, అన్ని కులాల వారు కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడో మన చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా చాలా మంది బాధితులు వీళ్ళ వల్ల నష్టపోయారు. అదేవిధంగా తిరుపతిలో చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా అనపర్తి వ్యాపారస్తులకు వడ్డీలు ఇస్తుంటారు. ఇక మామూలుగా ఉండదు. 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ అంటారు. చివరికి వసూలు చేసి 6 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ కూడా వీళ్ళు వసూలు అవుతుంటది.
ఇవ్వకపోతే చాలా దారుణాలు ఉండి రైట్ గతంలో అయితే అప్పారావు, రైట్. థ్యాంక్ యూ సో మచ్.